నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి పూజల వేడుకలు. ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి లీలావతి దంపతులు. పూజ్యశ్రీ హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో బిటంరాజుపల్లిలో దేవి శరన్నవరాత్రి పూజలు. రేపు 4వ రోజు మొక్కులు తీర్చుకునే భక్తులు పొంగళ్లను నైవేద్యంగా తీసుకుని బోనాలు ఊరేగింపుగా రావాలని సూచన. వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు సన్మానం పొందిన ఆర్టిస్ట్ ప్రసాద్, ఫోటోగ్రఫీ కేసనపల్లి సుబ్బారావు. వినుకొండ బోస్బొమ్మ సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి పూజల వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పూజల గురించి ఆలయ ప్రధాన అర్చకులు వివరిస్తూ 3వ రోజు అమ్మవారు చాముండేశ్వరి దేవి దర్శనం ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక పూజలకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను సత్కరించారు. ఓం శ్రీమాత్రే నమః. వినుకొండ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు శ్రీదేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు 3వ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ. ఈరోజు అమ్మవారికి చాముండేశ్వరి అలంకారం జరుగుతుంది. ఈ 3 రోజుల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇంకా ముందు రోజుల్లో కూడా మిగతా అలంకారాలు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. వాసవి జయ జయ వాసవి. వినుకొండ పట్టణంలోని బోసమ్మ సెంటర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 3/10/2024 అనగా గురువారం నుండి 12/10/2024 అనగా శనివారం వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆర్థిక సహాయ సహకారములతో జరుగుతున్నవి. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కమిటీ వారి తరపున తెలియజేస్తున్నాము. అట్లానే ప్రతిరోజు ఉదయం 7 గంటలకి 54 జలకలశములతో మహిళలచే నగర ప్రదక్షిణ ఉంటుంది. దాని తర్వాత మహాన్యాసము, ఏకాదశి రుద్రాభిషేకము, తర్వాత 10 గంటలకు దంపతులచే కుంకుమ పూజలు, అట్లానే సువాసినీలచే రోజు దాదాపు 500 మంది దాకా వస్తున్నారు. వాళ్ళందరితో కూడా సువాసినీల లక్ష కుంకుమార్చన జరుగుతుంది. అట్లానే సాయంత్రం 4 గంటలకి శ్రీ మహాచండీ హోమము దంపతులతో జరుగుతుంది. అట్లానే సాయంత్రము ప్రత్యేక అలంకారములు, తర్వాత తీర్థప్రసాద వినియోగము, రాత్రి 10 గంటలకు అమ్మవారికి నవహారతులు. అటువంటి ప్రతిరోజు కూడా ఈ 10 రోజులు వివిధ కార్యక్రమాలతో భక్తులు వేలాదిగా విచ్చేసి అత్యంత వైభవంగా జరుగుతున్నవి. కావున వినుకొండ పట్టణంలోని మిగతా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం వినుకొండ. వినుకొండ M&M గూగుల్ రెడీమేడ్ డ్రెస్ షోరూమ్ అనుబంధ షాపుల నుండి వినుకొండ మార్కాపురం రోడ్డులో స్టేటస్ పేరిట ఏర్పాటు చేసిన నూతన షాప్ ను వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటుగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగశ్రీను రాయల్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావుతో కలిసి స్టేటస్ షాప్ ను ప్రారంభించి ఎమ్మెల్యే జీవి నిర్వాహకులు కేవి రవీంద్ర విజయ్ ను అభినందిస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పేద మధ్యతరగతి వారికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరలో 800కే నాణ్యమైన డ్రెస్లు విక్రయిస్తున్నట్లు ప్రొపరేటర్ కేవి రవీంద్ర విజయ్లు తెలిపారు. మన వినుకొండ టౌన్లో కొత్త ట్రెండ్స్ నడిపిస్తున్నటువంటి M&M వాళ్ళు స్టేటస్ అనేటువంటి రెడీమేడ్ బట్టల మీద షోరూమ్ ఓపెన్ చేయడం ఎంతో అభినందనీయం. ఈ స్టేటస్లో రకరకాల వెరైటీలు, జీన్స్ ప్యాంట్ దగ్గర నుండి అన్ని వెరైటీలు, యూత్ బాగా లైక్ చేసేటువంటి వెరైటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. అలాగే
కాస్ట్లీ షర్ట్ల దగ్గర నుండి మిడిల్ క్లాస్ దాకా అందుబాటు రేట్లలో తక్కువ ప్రాఫిట్ తీసుకొని మంచి ప్రోడక్ట్ అందిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. స్టేటస్ ప్రొపరేటరు రవి, ప్రొపరేటర్ రవి, విజయ వీళ్ళిద్దరు కూడా నంబర్ ఆఫ్ షోరూమ్స్ ఓపెన్ చేస్తూ ఈరోజు అందరి కస్టమర్స్ యొక్క ఆదరణ పొందినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా కొత్త షోరూమ్లు ఓపెన్ చేయాలని ఆకాంక్షిస్తున్నా. ఈరోజు అందరికీ యూత్ అందరికీ బాగా ఉపయోగపడేటువంటి మంచి స్టాక్స్ వెరైటీస్ అందుబాటులో తీసుకురావడం చాలా అభినందనీయం. ఈ బిజినెస్ 3 పూలు 6 కాయలుగా మంచి విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి షోరూమ్లు కూడా ఇంకా అందుబాటులో తీసుకురావాలి. ఇలాంటి షోరూమ్లు నర్సాపేట, గుంటూరులో కూడా ఎక్స్పాన్షన్ చేయాలని కోరుతున్నా. ఈ రోజున మనం వినుకొండ పట్టణంలో మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా మరి కొత్త షాపుని స్టేటస్ అనే షాపును ఓపెన్ చేయడం చాలా సంతోషం తగ్గ విషయం. మరి మిత్రుడు రవి వారి సతీమణి విజయ గారి ఇది 3వ షాపు అని చెప్పారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ మాకు నచ్చిన అంశం ఏంటంటే మధ్యతరగతి వారికి అతి మధ్య తరగతి వారికి అతి తక్కువ రేట్లో స్టాండర్డ్ M&M కంపెనీ వారి ద్వారాగా మరి బట్టలు ఇస్తున్నటువంటి సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ షాపుల్ని వారి వ్యాపారాభివృద్ధి చెందాలని సందర్భంగా తెలియజేస్తాం. స్టేటస్ అంటే మాకు వినుకొండలో M&M వచ్చిన తర్వాతే మా అందరూ కూడా తక్కువ రేట్లో ఆ రోజున జీన్స్ తక్కువ రేట్లో మన M&M వచ్చినాకే వినుకొండ పరిచయం చేశారు. అప్పుడు అలాగే మళ్ళీ ఇప్పుడు ఇలా స్టేటస్ని పెడుతున్నారు. ఇలాగా అనేక షాపులు ఓపెన్ చేసి వినుకొండ కుర్రోళ్ళకి ముసలోళ్ళకి అందరికి కూడా తక్కువ రేట్లో ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజున మా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ అయింది. ఎమ్మెల్యే గారి చేతుల మీద ఏది ఓపెన్ అది సక్సెస్ఫుల్ అయితే తెలియపరుచుకుంటూ ఈరోజు వినుకొండలో నూతనంగా ప్రారంభించబడిన మెన్స్ వేర్ స్టేటస్ షాప్ ఓపెనింగ్కి మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు వచ్చి ప్రారంభించారు. మిత్రుడు చెప్పినట్లుగా ఆయన చేతుల మీదుగా ఏం జరిగినా కూడా మంచి ఫలితాలు గతంలో వచ్చినాయి. ఇలా రావాలని కోరుకుంటా ఉన్నాం. వినుకొండలో ఖరీదైన బట్టలు సామాన్లకు అందుబాటులో లేని టైంలో M&M ద్వారా గూగుల్ రవిగా మా మిత్రుడు, ఎందుకంటే మంచి క్వాలిటీని తక్కువ ధరలు ఇస్తాడు. నేను కూడా బట్టలు ఇక్కడే కొంటున్నాను. మీరు కూడా అందరూ కూడా ఇక్కడే కొనండి. ఎందుకంటే మనం వినుకొండకు సేవ చేయాలి, సామాన్లకు అందుబాటులో మంచి అలంకారపరమైన బట్టలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి మనందరం కూడా ఇలాంటి వ్యక్తికి మన ప్రోత్సాహం అందించాలి. మనందరం కూడా ఈ M&M గూగుల్ అదేవిధంగా ఈరోజు స్టార్ట్ అయిన స్టేటస్ మెన్స్ వేర్లోని బట్టలు కొని మనోడు భవిష్యత్తులో మరిన్ని షాపులు పెట్టి వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో పాటుపడాలని అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. దేవి శరన్నవరాత్రి పూజల వేడుకలు వినుకొండ విటంరాజుపల్లి చిన్న షిడిలోని సాయి బృందావనంలో అత్యంత ఘనంగా వైభవంగా శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజ్య శ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులతో నిర్వహిస్తున్నారు. పూజలో భాగంగా అమ్మవారు మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమివ్వగా, 2వ రోజు గాయత్రిమాత దేవి రూపంలో, 3వ రోజు అన్నపూర్ణాదేవి మాత రూపంలో దర్శనమిచ్చినట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రాజశ్యామల యాగంతో పాటు హోమాలు, వివిధ పూజలతో కొనసాగగా చివరిగా సాయంత్రం పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగియనున్నట్లు వివరించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవలసిన నియోజకవర్గ ప్రజలు రేపు 9 గంటల లోపు మట్టి కుండలో పొంగళ్లను నైవేద్యంగా తీసుకుని బోనాల ఊరేగింపుగా రావాలని సూచించారు. ప్రభావం మాయలో పడతాము, ఏదో ఒకటి ఈశాద్వేషాలతో మాట్లాడుకుంటుంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేయడం వల్ల మనకి 2 మైనస్లు అయిపోతూ ఉంటాం. మన సంపాదనలో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అంటే మన సంపాదన వస్తుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ స్థిరం ఉండదు, మన దగ్గర నిల్వ ఉండదు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కూడా మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఆలోచన చేసుకోవడం, ప్రశాంతమైన మాటలు మాట్లాడుకోవడం, ప్రశాంతంగా ఉండటం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు లక్ష్మీదేవికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో 4 రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు సంపాదించిన సంపాదన బ్యాంకులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ దగ్గరికి పోదు, మీరు అలాగైనా చేసుకోగలిగితే. ఆ తర్వాత మనం చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము అహంతో వెళ్ళరాదు. భగవంతుడి దగ్గరికి మన తల్లిదండ్రుల దగ్గరికి ఎలా వెళ్తున్నామో ప్రేమతోటి, అట్లానే భగవంతుడి మీద కూడా ప్రేమ ఉండాలి. అక్కడికి వెళ్ళిన ఆ భగవంతుడి దగ్గరికి భగవంతుడి వల్ల ఏమి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ భగవంతుడు ఏం చేస్తాడు, ఈ భగవంతుడి యొక్క నియమాలు ఏమి అన్నీ తెలుసుకొని ఆ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినామని ఎవరైతే మనం ప్రేమపూర్వకంగా పెట్టాలి, అది అయిష్టంగా పెట్టరాదు. అయిష్టంగా పెట్టేవాడైతే మీరు వాళ్ళని చూడడం కూడా అవసరం పని లేదు. మనం ప్రేమతో పెట్టగలిగితే
అతిథికి మనం సత్కారం నేను చేయగలిగితే అది చాలా పూర్వజన్మ సుకృతం ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ మన జనరేషన్స్ కూడా చక్కటిగా ఉంటుంది. ఆకలేసిన వారికి హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టేదానికన్నా మన ఇంట్లో స్వస్థాలతో వండి అన్నం పెడితో భగవంతుడికి బాగా ఇస్తాం. మనం ఏం చేస్తాం, ఎక్కువ పని ఉంటుందనే ఉద్దేశం మీద వాటర్ తీసుకెళ్ళి 2 ప్యాకెట్లు కొనిపించి ఇచ్చేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. మన ఇంట్లో స్వయంగా వండుకొని ఆ తృప్తి ఆనందాన్ని పొంది అక్కడ వైబ్రేషన్ రిలీజ్ అయిందనుకోండి, అక్కడ మీకు ఆ వైబ్రేషన్ అనేది మీకు చక్కగా మీ ఇంటికి కానీ మీకు కానీ మీ పిల్లలకి కానీ ఆశీర్వాదం వస్తుంది. వసతి లేనప్పుడు ఎక్కడన్నా రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ వసతి లేనప్పుడు అక్కడ తీసి ఇవ్వండి ఆకలేసిన వాళ్ళకి. వసతి ఉన్నప్పుడు మనకు కంపల్సరీగా మీరు అన్నం వండి పెట్టేటనే ఉత్తమమైన మార్గంగా ఆలోచన చేసుకుంటారు భగవంతుడు. ఆ తర్వాత మీ రోజు కూడా ఇళ్లలో చేసుకునేటప్పుడు కూడా ప్రతిదీ కూడా ఈర్ష్య ద్వేషం లేకుండా, రాగ ద్వేషం లేకుండా మీరు పూజ చేయండి, భజన చేయండి, సత్సంగం చేయండి, పూజాపాఠ చేయండి, తండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, ప్రకృతిని కొలవండి, ఏమైనా చేసుకోండి. కానీ చేసే పని మనస్ఫూర్తిగా మీరు చేసినారనుకోండి, దాంట్లో ఫలితం అయితే 100% వస్తుంది. ఒకవేళ చేసే దాంట్లోనే అనీజీగా చేసి ఇప్పుడు నేను పూజ చేయాలా, లేకపోతే ఇప్పుడు పుస్తకం చదవాలా, ఇవన్నీ కూడా ఉండకూడదు. మీరు చేసుకున్న విధానాల్లో కూడా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు పాటించారనుకోండి, ఇంట్లో అశాంతి ఉండదు. ఎక్కడైతే అశాంతి, చికాకు ఎప్పుడు ఇలా ఉంటుందో లక్ష్మీదేవి నివాసం ఉండదు. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। పూజ్య శ్రీ హిమాలయ గురుదేవుల దివ్య ఆశీస్సులతో దసరా నవరాత్రులు 3వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి రాజశ్యామల యాగం జరుగుతుంది. ఈ రాజశ్యామల యాగంలో గురువుగారు మౌన దీక్షలో ఉండి నిరాహారంగా ఉండి చేస్తున్నారు. గురువుగారు భూగర్భ జలాలు పెంచడానికి 9 జిల్లాల్లో భూగర్భ జలాలు పెరగాలి, వాటికి వైబ్రేషన్ ఇవ్వడానికి గురువుగారు ఈ 3వ సంవత్సరం రాజశ్యామల యాగం చేస్తున్నారు. భక్తులందరూ కూడా రాజశ్యామల మాత దీక్ష తీసుకొని అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. దసరా పండుగ రోజు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. అందరూ కూడా అన్ని గ్రామాల ప్రజలు, పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, పూజ్య శ్రీ హిమాలయ గురువు గారి దివ్య ఆశీస్సులు పొంది అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు. లోకా మంగళాని భవంతు. నమస్కారము. శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ పూజనీయ హిమాలయ గురుదేవుల స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమము హిమాలయ గురుదేవులు చేపట్టారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా చేస్తున్నారు. హిమాలయ గురుదేవులు గారు భూగర్భ జలాలను పైకి తేవడం కోసం ఈ మహోత్తర కార్యాన్ని చేపట్టారు. దీనికి అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా రాజశ్యామల దేవిని ఆవాహన చేసి పుణ్య నదులలో నీరు పెంచడానికి పూజ్య శ్రీ హిమాలయ గురుదేవులు చేస్తున్నారు. అందరూ మన వంతు సహాయం చేద్దాం. మనం అందరము అమ్మవారిని ప్రార్థిస్తాం. ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేది ఏంటనగా దసరా నవరాత్రుల గురించి చెప్పబోతున్నాను. మన హిమాలయ గురుదేవులు మన వినుకొండ పట్టణానికి 3 సంవత్సరాల నుండి ఇక్కడ అనేకమైన సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. అనేక విధమైన అన్నదాన కార్యక్రమాలు, వివిధ చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు. మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ప్రెసెంట్ ఇక్కడ దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. రాజశ్యామల యాగం జరుగుతుంది. భక్తులందరూ తమ వంతుగా వచ్చి ఇక్కడ ఈ యాగాన్ని మంచిగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 9 రోజులు సాయంత్రము అఖండ జ్యోతి వెలుగుతుంది. అలాగే పూర్ణాహుతి కూడా జరుగుతుంది. ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను.
జై గురుభ్యో నమః. దసరా నవరాత్రులు చాలా బాగా జరుపుతున్నారండి. 3 సంవత్సరాలు బట్టి మేము కూడా ఇక్కడికి వస్తున్నామంటే బాబా గారి ఆశీస్సులు బట్టి ఎంత బాగా చేస్తున్నారంటే అసలు మర్చిపోలేకపోతున్నాము. ఈ టైంకి ఆ టైం వచ్చేటప్పటికి మేము వచ్చేస్తున్నాము. కానీ బాబా గారు ఈ సంవత్సరం అయితే ఇంకా రాజశ్యామలాంబ యోగం మొదలు పెట్టారు. బాబా గారు మౌనంగా ఉండి జరిపిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. అందుకు భక్తులందరూ కూడా వచ్చి అందరూ కూడా పాల్గొని అందరూ కూడా సహాయం కూడా చేయాలి. చేస్తేనే ఆయన చేయగలుగుతారు. అందరూ ఆయన ఆశీస్సులు కావాలి. భూగర్భాల్లో నుంచి నీళ్ళు లేక వర్షాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతులు చాలామంది ఉన్నారు. కానీ వాటి కోసం ఈ లోక కళ్యాణం కోసం ఆయన ఎంతో చేస్తున్నప్పుడు మనం అంతా ఉడతబాటుగా కొంచెమైనా సాయం చేయాలి. అందుకని అందరూ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనం కూడా పాల్గొని అందరం కూడా కొంచెం సాయంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. వినుకొండ పురపాలక సంఘ మేనేజర్ సర్వేయర్లు బాధ్యతలు స్వీకరించారు. మేనేజర్ గా వెంకట్రావు, సర్వేయర్ గా తుంగా శ్రీనివాసరావులు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఇరువురు అధికారులకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాలలో ప్రపంచ స్థాయిలో అవార్డులు గెలుచుకున్న బ్రాహ్మణ తేజాలను సన్మానించటం గర్వంగా ఉందని స్థానిక వెల్లటూరు రోడ్డులోని బ్రాహ్మణ భవనంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పట్టణ పురోహితులు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ గాలి రమణ అన్నారు. వినుకొండకు పలు రంగాలలో పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్న జాబితాలో బ్రాహ్మణ సంఘానికి చెందిన వ్యక్తులు, ఫోటోగ్రఫీ రంగంలో కేసనపల్లి సుబ్బారావు, చిత్రలేఖనం రంగంలో బొడ్డుజెర్ల ప్రసాదరావులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వెల్లటూరు రోడ్డులోని బ్రాహ్మణ భవనంలో వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ సభ్యులు వారిని శాలువలు, పూలదండలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది అవార్డులు గెలవటం వెనుక వారి యొక్క కృషి, పట్టుదల, కష్టం ఎంతో ఉందని అందుకు వినుకొండ బ్రాహ్మణ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాగే మరిన్ని అవార్డులు పొంది వినుకొండకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని బ్రాహ్మణ సంఘ సభ్యులు ఆకాంక్షించారు. ఈరోజు మన వినుకొండ ప్రాంతంలో కౌలుకి కళాకారులకు పుట్టిన వినుకొండ ప్రాంతం, దాంట్లో భాగంగా ఫోటోగ్రఫీలో అత్యంత ప్రతిభ కనపరిచి మరి అవార్డులు అందుకున్న మన కేశంల సుబ్బారావు గారికి, అదేవిధంగా చిత్రలేఖనంలో ఆర్టిస్టుగా ప్రపంచ గుర్తింపు పొందిన మన ప్రసాద్ గారికి ఈరోజు వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఈ యొక్క చిరు సత్కారం చేయడం జరిగింది. మా అందరి అదృష్టం ఏంటంటే బ్రాహ్మణుల్లో కూడా ఇటువంటి ఆనిముత్యాలు ఉండి మన వినుకొండ యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిలబడిస్తున్నారు. అందుకు వీళ్ళందరినీ ముఖ్యంగా నేను ఈ సభాముఖంగా వీళ్ళందరినీ అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తూ వీళ్ళు ఇంకా ముందు అనేక విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా ఒక ఆనందకరమైనటువంటి సన్నివేశం జరిగింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి అవార్డులు పొందినటువంటి ఓ మహా వ్యక్తులు మనతో పాటు ఉన్నారని చెప్పుకోవడం చాలా గర్వకారణం. ఇప్పుడే మన రమణ గారు చెప్పారు. ఈరోజు చిత్రలేఖనం విషయం తీసుకున్నట్లయితే ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకునేటువంటి ఒక మహా వ్యక్తి శ్రీ బొడ్డుచెర్ల ప్రసాద్ గారు మన వినుకొండలో మనందరితో ఉండటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ప్రపంచ స్థాయిలో ఎన్నో ఉత్తమమైనటువంటి అవార్డులు పొందినటువంటి శ్రీ సుబ్బారావు గారు, తేజ స్టూడియో సుబ్బారావు గారు మన మధ్య ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం. వినుకొండలో బ్రాహ్మణ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దాంట్లో గొప్ప గొప్ప పదవులు సాధించిన వాళ్ళు, గొప్ప గొప్ప అవార్డులు పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉండటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి మహాపురుషుల మధ్యలో మన అందరి మధ్యలో ఉండేటువంటి వీళ్ళే మహానుభావులు గొప్ప గొప్ప అవార్డులు పొందారు. ఇది చాలా మాకు గర్వకారణంగా తెలియజేసుకుంటూ బ్రాహ్మణ భవన్లో బ్రాహ్మణ బంధుమిత్రులైనటువంటి కేసనపల్లి సుబ్బారావు గారు, అదేవిధంగా
ప్రసాదరావు గారు వీళ్ళిద్దరు కూడా ఇటీవల కాలంలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నందుకు వారిని బ్రాహ్మణ సంఘం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఒక చిత్రకారుడిగా ప్రసాద్ గారు, అదేవిధంగా ఉత్తమ ఫోటోగ్రాఫర్గా కేసరంపల్లి సుబ్బారావు గారు అనేక అవార్డులు తీసుకోవడం, ప్రజల మన్ననలు పొందినందుకు వారిద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి బ్రాహ్మణ సంఘ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారాలండి. మేము చిన్న ఫోటోలు తీసుకున్న చిన్న వాటికి సన్మానం చేయడం మా ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా గిన్నిస్ బుక్లో ఎక్కిన మన ప్రసాద్ గారి పక్కన ఇంకా సన్మానం చేస్తానంటే ఇంకా నాకు అది అవార్డు కంటే ఇంకా ఎక్కువ నాకు ఉంది. ఇట్లాంటి అవార్డులు ఇంకా ప్రసాద్ గారు అందరు కళాకారులందరూ తమ ఉన్న రంగంలో అత్యుత్తమ స్థాయికి రావాలంటే ఇట్లాంటి మిత్రుల్ని, ఇట్లాంటి బంధువుల్ని కాపాడుకోగలగాలి. మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసిన బ్రాహ్మణ బంధువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. అలాగే సభ్యులండి, మా కుటుంబ సభ్యుల చేత నేను సన్మానం చేయించుకోవటం నా జన్మ సాధ్యమైందని చెప్పుకుంటున్నాను. అదిగాక బ్రాహ్మణ సంఘ భవన్లో మాకు ఫస్ట్ ఈ యొక్క సన్మానం జరగదని మా దృష్టి భావిస్తున్నాము. ఈ అన్ని అవార్డు తీసుకున్నా ఈ అవార్డు తీసుకుని మా గొప్పతనం కాదండి. మీరు వినుకొండ ప్రజలు ప్రేక్షకులు ప్రోత్సహించబట్టి మీ స్థాయికి వచ్చాము. ఒక మంచి చెట్టు ఉంది, దానికి ఏవి కంచె నీళ్ళు లేకపోతే మేళ తినేస్తే చెట్టు పనికిరాదు. అదే కంచె చెట్టి నీళ్ళు వేసి చేస్తే మంచి ఫలాలు వస్తాయి, మంచి లాభాలు ఉంటాయి, మంచి స్థాయికి. అట్లానే మీరందరూ ఒక కంచె నీళ్లు అటువంటి వాళ్ళు మాకు తోడుగా ఉన్నప్పుడు మేము ఎన్నో అవార్డు సంపాదిస్తాము, ఇంకా సాధిస్తామని మేము సమాపంగా తెలియజేసుకుంటాము. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉచిత ఇసుకను వెంటనే అమలు చేయాలని వినుకొండ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్ లో భాగంగా సిపిఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో డీటీకి విడతి పత్రం అందజేసినట్లు పార్టీ పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.